గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను జల విలయ తాండవం వణికించేస్తోంది. నిన్న మొన్నటి వరకు బెజవాడ ప్రాంత వాసులు చిగురుటాకులా వణికిపోయారు. ఇంకా వణుకుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా కొల్లేరు ప్రాంత వాసులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. బుడమేరు వాగు పొంగడం అక్కడి నుంచి గుడమేరు నుంచి తమ్మిలేరు, రామిలేరు ఈ వాటర్ కూడా పూర్తిగా కొల్లేరుకి వచ్చి చేరుకోవడం. ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు. ఏం జరుగుతోంది అసలు? ఈ జల ప్రళయానికి, జల విలయానికి ఇంకా మానవ తప్పిదమే కారణం అంటూ రాజకీయ విమర్శలు చేస్తూ కూర్చుండవేనా? అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ చేస్తుంది ఏంటి? ఇది ఒక రకంగా టీడీపీ ప్రభుత్వానికి ఒక భారీ సవాల్ విసిరినట్టు అవుతుందా? సరే, ఎలా చూడాలి? ఫస్ట్ మనం విజయవాడ గురించి మాట్లాడుకుంటే ఆగస్టు 31వ తేదీన మొదలైంది ఈ జల ప్రళయం. ఒక రకంగా ఇంకా విజయవాడ వాసులు కోలుకుంటున్నట్ట, లేదంటే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి? ఒక పక్క తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట, చాలా వరకు రిలాక్స్ అయిపోయారు, రాజకీయంగా మాత్రమే ప్రతిపక్షం జగన్ విమర్శలు చేస్తున్నారు అనేది. కానీ వాస్తవానికి చూస్తూ ఉంటే ఇంకా తాము చిక్కుకునే ఉన్నాము, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీరు వస్తానే ఉంది, బుడమేరు ముంపు ఇంకా భయభ్రాంతులు గురి చేస్తోంది అంటూ బెజవాడ నుంచి కొంతమంది చెబుతున్నమాట. అసలు ఏం జరుగుతుంది, ఎలా చూడాలి? అంటే ఇక్కడ 3 కోణాల్లో చూడాలి. విజయవాడకి వరద రావడం అన్నటువంటి దాంట్లో ప్రభుత్వ తప్పిదమేమి ఉండదు. బుడమేరు నీళ్లు పొంగినప్పుడు అది కిందకి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు, ఎందుకంటే పైనుంచి 11.5 లక్షల క్యూసెక్కులు నీళ్లు వస్తూ ఉండటం, ఇటు పక్కన బుడమేరు దగ్గర దాదాపుగా 50,000 క్యూసెక్కులు నీళ్లు ఉండటం, ఈ నీళ్లు అటు వెళ్ళడానికి దారి లేనప్పుడు ఖచ్చితంగా ఊళ్ళోకే వస్తాయి. వెలగలేరు అనేటటువంటి ప్రదేశంలో ఎప్పుడో 70లో కట్టారు రెగ్యులేటర్. ఊళ్ళోకి నీళ్లు రాకుండా అక్కడ ఆపడానికి ఒక 7 అడుగు మేర నిలబెట్టచ్చు. అక్కడ నీళ్లు 7 అడుగుల కంటే ఎక్కువ వస్తే ఊరి మీదకి వదిలేయాలి. అయితే దాన్ని అక్కడ వాటర్ని తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి పోలవరం కుడికాలంలోకి తీసుకెళ్ళి పోసేసి దాన్ని సముద్రంలో కృష్ణానదిలోకి తీసుకెళ్లాలన్నటువంటిది గతంలో చేసుకొచ్చింది. అయితే ఎప్పుడైతే అది రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తి చేసిన పని అది. కానీ సమస్య ఎక్కడొచ్చుద్దంటే కృష్ణానదికి వరద వచ్చి బుడమేరుకి వరద వచ్చినప్పుడు కష్టం, మిగతా టైంలో ప్రాబ్లం ఉండదు. ఒకేసారి కృష్ణానదికి వరద వచ్చి ఇటు బుడమేరుకి వరద వస్తే సింపుల్గా చెప్పాలంటే ఇది కృష్ణానది ఈ రేంజ్లో ఉంటుంది, అంటే కింద నీళ్ల ప్రవాహం ఇక్కడ ఉంటుంది, దాని కెపాసిటీ ఇక్కడ ఉంటుంది, అంటే దాని గట్టు ఈ స్థాయిలో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బుడమేరు కాలువ అంటే పోలవరం కాలువ వెళ్ళి ఈ మధ్యలో ఉంటుంది. అంటే ఈ నీళ్లు ఇక్కడ ఈ లెవెల్లో నీళ్లు ఉన్నంత వరకు, అంటే కృష్ణలో ఈ లెవెల్లో నీళ్లు ఉన్నంత వరకు ఇట్లా పడిపోతుంది. అదే కృష్ణ నీళ్లు ఈ పైకి వస్తే ఈ నీళ్లు ఆ లోపలికి ఎట్లా వెళ్తాయి? వెళ్ళక అది వెనక్కి తనిని మొన్న జరిగిన దాంట్లో అదొకటి. అలా తంతున్నప్పుడు బుడమేరు వాటర్ బయటికి వెళ్ళలేక వెనక్కి తంతున్నప్పుడు ఏమవుతుంది? ఉబ్బిపోతుంది గట్టు, అది కట్ అవుతుంది. ఆ కట్ అవుతున్నప్పుడు ఈ వెలగలేరు గేట్లు ఎత్తుతున్నప్పుడు ప్రజలని ఎలర్ట్ చేస్తే సింపుల్ పరిష్కారం. అంటే ప్రజలకి తెలుసు, లేదా అప్పటికప్పుడైనా అందుకుంటారు. కింద ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంటికి 8 అడుగుల నీళ్ళు వచ్చినాయి. బ్యాక్ సైడ్ ముందున్నటువంటి ప్రాంతాల్లో 5 అడుగుల నుంచి 6 అడుగుల దాకా వచ్చినాయి. ఆ నీళ్లు వస్తాయి అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకెళ్ళి డాబా పైన పెట్టుకుంటారు. వర్షంలో తడిసినా పర్లేదు కదా అనుకుంటారు, లేదా కొంతమంది పై ఫ్లోర్లు ఉన్నాయి పెట్టుకుంటారు, లేదా ముందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విలువైన వస్తువులు తీసుకుని. ఇక్కడ లోపం జరిగిందల్లా ఏంటంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు మనం ఈ డిబేట్ చేసిన తర్వాత ఎవరో ఒక 2-3 మాట్లాడిచ్చి మాకు రాత్రి పూట 2:30కో 3కో మైకులో అనౌన్స్ చేశారు అనేటువంటిది చెప్పిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సాయంత్రం 6 గంటలకి కట్ట తెగిని, సాయంత్రం 4:30-5కి అక్కడ ఓపెన్ చేశారు. అంటే అక్కడి నుంచి విజయవాడలో నీళ్లు రావడానికి ఉదయం 8 గంటలకు వచ్చింది ఉడా కాలనీ అటేరియాలకి, రాజీవ్ నగరు అటేరియాలకి ఇంకొక 1.5 ముందు వచ్చింది. అంటే దాదాపు 10-12 గంటలు పడుతుంది. ఈలోపు అనౌన్స్మెంట్స్ ఎవరు చేశారు? మనం టీవీ ఛానళ్ళ యుగం ఇది, పేపర్ల యుగం, సోషల్ మీడియా యుగం, వాట్సాప్ల యుగం. ఎవరైనా ఇదిగో బ్రేకింగు, దాదాపు 6 లక్షల జనాభా, 2 లక్షల కుటుంబ ఇళ్ళు, 2.5 లక్షల ఇళ్ళు, 2.5 లక్షల ఇళ్ల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేస్తారు బ్రేకింగ్లు. శనివారం నైట్ ఎక్కడన్నా మనం చూసామా ఇట్లాంటి బ్రేకింగ్లు ఏమైనా? ఆదివారం పొద్దున మునిగేదాకా టీవీ ఛానళ్ళకు కూడా తెలియకపోతే అక్కడ తెలిసేసిందని తప్పుడు ప్రచారం ఎందుకు చేసుకోవడం? మనం తెలిస్తే ఎవడైనా అక్కడ ఉంటాడా? తర్వాత సిసోడియా గారు ఏమని చెప్పారు తాజాగా,
మాకు ముందే తెలుసు అంటే అంతకుముందు ఏమనుకున్నామంటే మనం డిబేట్లోనే అధికారులు ఎందుకు ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయలేదు అనుకున్నాం. లేదు, ఇరిగేషన్ అధికారులు మాకు ఇన్ఫామ్ చేసేశారు, మాకు తెలుసు, కానీ మేము ఎక్కడో గోదావరి జిల్లాల్లో చూసాము, గోదావరి జిల్లాలో వాళ్ళకి చెప్పినా వాళ్ళు వెళ్ళరు కాబట్టి మేము ఇక్కడ చెప్పలేదు, అందులో 2 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయాలంటే ఆషామాషి అంశం కాదని చెప్పలేదు అంటే అంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా? గోదావరి వరద అనేటటువంటిది ప్రతి ఏడాది వచ్చే వరద, పోలవరం ప్రాంతంలో వచ్చే వరద ప్రతి ఏడాది వచ్చే వరద. వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు పైకి తీసుకెళ్ళి కొండల మీద పెట్టేసుకుంటారు. ఇంకోటి పైన వాటర్ వస్తున్నప్పుడు వీళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు, వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు విజయవాడ నగరంలో ఆ నీళ్లలో మునగాలని కోరుకుంటారా? సింగనగర్ ప్రాంతానికి వరద ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, వీళ్ళకి కొత్త అనుకుంటే అలవాట్లు కూడా లేదు, ఇలా సామాన్లు సర్దుకుని కొండల మీదకి ఎక్కి అలవాటు కూడా లేదు అనుకుంటా. అదే గతంలో సింగనగర్కి వచ్చింది బుడమేరుకి, అయితే ఈ స్థాయిలో లేదు. ఇంకొకటి అప్పుడు కూడా ముందు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ తీసుకొచ్చుకుని ఆ రోడ్డు మీద ఉన్న కట్ట మీదన లేకపోతే సింగనగర్ ఫ్లైఓవర్ మీదన అవతల పక్కన ఉన్నటువంటి మన మామిడికాయల పాకలు అంటారు కదా కేదారేశ్వరపేట, అక్కడ రోడ్ల మీద సామాన్లు పెట్టుకుని ఉండేవాళ్ళు గతంలో. రామవరపాడు రింగ్ రోడ్డు మీదన అట్లా పెట్టుకుని ఉండేవాళ్ళు, ఆ నీళ్లు పోయేదాకా అట్లా పెట్టుకునేవాళ్ళు. ముఖ్యమైన సామాన్లన్నీ పైన పెట్టుకుని అదే సందర్భంలో కావాల్సిన వరకు రోడ్డు మీద పెట్టుకుని ఉండేవాళ్ళు గతంలో. మేము కవర్ చేసినవి అవన్నీ. ఇప్పుడు అట్లా చెప్పకపోవడం వల్ల ఎలర్ట్ చేయకపోగా ఇప్పుడు మనం డిబేట్లోనో మనం వీడియోలోనో ఈ మాట చేశాం కాబట్టి ఓ 2-3 వాళ్ళకి అనుకూలతో మాట్లాడిచ్చేసి మాకు ముందే చెప్పారని చెప్పిస్తున్నారు. అది చెప్తే మనం ఇదేమన్నా పాతరాతి యుగం కాదు కదా, పావురాలతో సమాచారాలు తీసుకునే రోజులు కాదు కదా. ఇవాళ టీవీ ఛానల్ బ్రేకింగ్లు ఏమైనాయి, ఎక్కడ ఎందుకు ఆ రోజున కలెక్టర్ గారి ప్రకటన కానీ, ముఖ్యమంత్రి గారి ప్రకటన కానీ, ఇరిగేషన్ మంత్రి గారి ప్రకటన కానీ, లేకపోతే ఏ అధికారి ప్రకటన అయినా మనం విన్నామా, చదివామా? లేదు కదా. మరి ఇంకెవరికి చెప్పినట్టు? అక్కడ కనుక చెప్పుంటే దాదాపుగా 50-60 మంది ప్రాణాలు కాపాడబడి, ఎవడు చచ్చిపోవాలని కోరుకోడు కదా వరదల్లో. చెప్పుంటే కూడా మేము చచ్చిపోతాం మా ఇష్టం అంటాడు ఎవడన్నా? లేదు కదా. ఆస్తి కట్టుబట్టలతో నాశనం అయ్యి వచ్చారు, ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఇది నెంబర్ 1. ఇది సింగనగర్ వరకు జరిగినటువంటి లోపం. అయితే 1వ రోజు ఏ సదుపాయం అందల, 2వ రోజు మధ్యాహ్నానికి స్వచ్ఛంద సంస్థలు అనేక మంది ప్రజలు వచ్చి సాయం చేయడం ప్రారంభించారు. ఆ టైంకి ఈవినింగ్కి గవర్నమెంట్ నుంచి కూడా ఆహారాలు వచ్చినాయి. కానీ ఈ ఆహారాలు 3-4 రోజుల దాకా కూడా లోపలికి పోలేదు. ముందున్న 30% ప్రాంతాలని టచ్ అయినాయి. కర్ర పట్టుకుని చేత్తో రాగలిగినటువంటి కొంతమంది ధైర్యవంతులు, అంటే పీకల దాకా వాటర్ వచ్చినా ఒక కర్ర చేతిలో పట్టుకుని వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు, అది కూడా ఇళ్లల్లో ఉన్న మంచినీళ్ళు అయిపోయి తాగడానికి ఇబ్బంది అని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఇచ్చిన ఆహారాలు తీసుకుని వెనక్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది కూడా తొలి 1 కిలోమీటర్ రేడియస్లో, అంటే 4-5 అడుగుల నీళ్లు ఉన్నటువంటి చోట. ఆ పైన 6, 7, 8 ఉన్న చోటకి అసలు ఏది వెళ్ళాలి. అక్కడికి ఏం వెళ్ళాలి? ఏదైతే స్పీడ్ బోట్లు గజ ఈతగాళ్లతో వెళ్ళి డెలివరీ చేయాలి. ఫుడ్డు అది ఎవ్వరికి ఏది డెలివరీ చేయాలి, మంచినీళ్ళు ఫుడ్డు అన్నది అల్లాడారు. డాబాల పైన ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు వాళ్ళకు వండి పెట్టడం, అట్లాంటి వాటి ద్వారా కొంతవరకు సేవ్ అయ్యారు. అయితే నీళ్లు కూడా దొరక్క ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే సాగింది. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఆ 3వ రోజు నుంచి ఆహారం అట్లాగా అందుకోగలగటం ఇది జరిగింది. డ్రోన్లు, హెలికాప్టర్లు, ఇవన్నీ డ్రోన్లు ఎక్కడి వరకు వెళ్తాయి? ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ వరకు వెళ్తాయి, మ్యాక్సిమం 2 కిలోమీటర్లు. ఆ కిలోమీటర్ ఎట్లా వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఇదంతా టెక్నాలజికల్ ఫోటో షూట్ కాన్సెప్ట్ తప్పించి ఒరిజినల్ కాదు. హెలికాప్టర్ల ద్వారా అక్కడక్కడ విడిచారు తప్పించి అవసరమైన అందరికీ అందలేదు. ఇవి ఫెయిల్యూర్స్ స్వయంగా చంద్రబాబు గారు మంత్రులను అడిగినప్పుడే తేలిన విషయం. ఇది 3-4 రోజుల వరకు. 5వ రోజుకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పట్టాక ఆహారం చేరింది. ట్రాక్టర్లు వెళ్ళగలిగినంత వరకు ఆహారం తీసుకెళ్లారు. అక్కడి నుంచి కొంతమంది ఆ ముందుకు వచ్చి నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి ఇప్పుడు అంతకుముందు ఏదైతే 8 అడుగుల దాకా నీళ్ళు ఉన్నాయో అక్కడ 5 అడుగులు ఆ రేంజ్లోకి వచ్చినాయి. అప్పుడు వాళ్ళు కర్రలు పుచ్చుకుని వచ్చి యువతల ఆహారం అందించుకుని తీసుకుని వెళ్ళగలిగారు. ఇది వాస్తవం. అయితే
సార్ ఒకసారి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది అంటే ఏ పత్రికలు రాయట్లేదో లేదంటే అక్కడ వరకు ఎవరు వెళ్ళట్లేదో, ఎందుకంటే కరెక్ట్గా 10 రోజులు అవుతోంది ఈ రోజుకి 31వ తేదీన ఈ వరద ప్రవాహాన్ని రావడం, సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోవడం. కానీ ఇప్పటికీ అంటే 4-5 రోజులు సహాయ చర్యలు వేగంగానే జరిగినా ఇప్పటికీ లోపల ఉన్న అంటే పేకల్లోతు మునిగిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సింగనగర్ ప్రాంతాలు, ఇప్పటికీ నీటి ప్రవాహం తగ్గినా సరే ఇంకా బుడమేరు నుంచి ప్రమాదం పొంచి ఉంది అనే హెచ్చరికలు రావడం, పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుతున్నాయా సహాయక చర్యలు? ఆ విషయంలో ఇంకా ప్రభుత్వం ఏదో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగానే వెళ్తుందా ముందుకి? ఇప్పుడైతే సహాయక చర్యలు ఆల్ కార్నర్స్కి అందుతున్నాయి, నో డౌట్. ఓ పక్కన వీటితో ఫైర్ ఇంజన్లతో కడిగించడము, అంటే వరద వెళ్ళిపోయిన చోట్ల కడిగిస్తున్నారు, వరద నీళ్లు ఇంకా ఉన్న చోట్ల ఆహారము అది అందజేస్తున్నారు, నీళ్లు, కొన్ని పళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవి అందిస్తున్నారు. ఇప్పుడైతే ఆ ప్రాంతాలకి చేరుతోంది. ఎందుకంటే హెచ్చరికలు అయితే కంటిన్యూ అవుతున్నాయి సార్. ఇంకా బుడమేరు నుంచి విజయవాడ ప్రాంతానికి ఆ ప్రమాదం అయితే ఇంకా పొంచి ఉందా? ఖచ్చితంగా. ఎందుకు అంటే దానికి సమస్య ఏంటంటే ప్రాబ్లము మళ్ళీ శ్రీశైలం నుంచి నీళ్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి, ఇక్కడ నీళ్లు వదులుతూ ఉన్నారు. పైన అక్కడ తెలంగాణలో ఏదైతే బుడమేరుకి మూలమైనటువంటి ఖమ్మం ఆ ప్రాంతాలలో, మదిర ఆ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అక్కడ మామూలుగా ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనుకోండి 12 అడుగుల ఎత్తు నీటి నిల్వ ఉంటుంది. ఆ పైన ఇంకొక 5-6 అడుగుల దాకా వచ్చినటువంటి సమయంలో అంటే 12 అడుగులు దాటినప్పుడు నీళ్లు రిలీజ్ చేస్తారు. అలాగే ఇక్కడ బుడమేరు దగ్గర వెలగలేరు రెగ్యులేటర్, వీళ్ళు ఏదో ఒక డైలాగ్ మాట్లాడుతూ ఉంటారు, బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి, బుడమేరుకి గేట్లు ఉన్నాయి, అయితే బుడమేరు గేట్లు అనరు, దాన్ని వెలగలేరు గేట్లు అంటారు. ఎందుకంటే బుడమేరు కాలవకి వెలగలేరు దగ్గర 70లో కట్టినటువంటి దాన్ని ఏమంటారంటే హెడ్ రెగ్యులేటరీ అంటారనమాట. ఆ రెగ్యులేటర్ నుంచి నీళ్లు రిలీజ్ చేస్తారు. అక్కడ 7 అడుగుల నిల్వ చేసే సామర్థ్యం ఉంది. 7 అడుగులు ఇప్పుడు ప్రజెంట్ 2.5 అడుగులే ఉంది. మొన్న ఏంటంటే ఆ రెగ్యులేటర్ దగ్గర 11 అడుగులకి వెళ్ళేటటువంటి సందర్భంలో వదిలిపెట్టారు. ఇప్పుడు 2.5-3 అట్లాగ వస్తుంది, అంటే 1 అడుగు పెరుగుతోంది. అయితే కిందకి డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నాయి, వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకి కృష్ణా నదిలోకి పంపించేస్తున్నారు. మళ్ళీ కృష్ణానదిలో నుంచి భారీ ఎత్తున వరదొచ్చి ఆ టైంలో ఈ నీళ్లు కిందకి వెళ్ళడానికి ఆప్షన్ లేకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది తప్పించి, ఇప్పుడు గండి పూడుకుపోయింది కాబట్టి ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ఏంటంటే బుడమేరు ఎక్కడైతే మొన్న గండి పడినటువంటి ప్రదేశం నుండి నీళ్లు వచ్చినాయో ఆ నీళ్ళన్నీ ఇప్పుడు అక్కడ నుంచి అంటే కొండపల్లి దగ్గర నుంచి ఇంకా పొలాల్లో నిండి ఉన్నాయి, ఇతరత్ర ప్రదేశాల్లో నిండి ఉన్నాయి. ఈలోపు వర్షాలు కురుస్తున్నాయి, ఈ నీళ్లు ఆ నీళ్లు కలిపి అవి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి అంబాపురం, జక్కంపూడి అటుకొచ్చి అవి అక్కడి నుంచి మళ్ళీ సింగనగరు, కుందావరి కండ్రిక, వాంబే కాలనీ, రాజీవ్ నగర్ ఇటుకొచ్చి ఇక్కడి నుంచి కిందకెళ్ళి గన్నవరం ఆ రూట్ల మీద నుంచి పోవాలి. అందువల్ల దాదాపుగా 1 TMC వాటర్ ఇంకా ఆ ప్రదేశంలో ఉంది. అవి పోయేదాకా కూడా పూర్తిగా ముంపు నుంచి బయటపడ్డట్టు కాదు. అంటే పడిన గంటల నుంచి వచ్చిన ప్రమాదం నుంచి అయితే తప్పుకున్నట్టేనా? అంటే 3 గంటలు పడ్డాయి, అప్పటికే ఆయన నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుండి మొత్తం పనులన్నీ పూర్తి చేస్తున్నారు అనేది, అవసరమైతే దానికి ఏదో బ్రిడ్జ్ కూడా వేస్తామని అన్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. గంటలు అయితే పూడుకుపోయి ఆ ప్రమాదం నుంచి అయితే కోలుకున్నట్టేనా బెజవాడ? ఖచ్చితంగా గంటలకు సంబంధించి గంటల ద్వారా నీళ్లు వచ్చే సమస్య అయితే పోయింది. మళ్ళీ ఏమన్నా మొన్న వచ్చినటువంటి తరహాలో భారీ వరద నీళ్ళు వస్తే అప్పుడు గంటలకి ప్రమాదం, అది కింద కృష్ణానదిలో నీళ్ళు వస్తాయి. ప్రస్తుతానికి అట్లాంటి భయం ఉండకపోవచ్చు. ఇప్పుడు బెజవాడ, బుడమేరు ఇటు నుంచి ఉప్పుటేరుకు డైవర్ట్ అయిందా ఈ జల ప్రళయం? ఒక రకంగా ఉత్తరాంధ్ర వాసులు అంటే ఇప్పుడు కోస్తా మొన్నటి వరకు ఇబ్బంది పడింది, ఇప్పుడు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర వాసులు ఇబ్బంది పడే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రమాదం మీదైనా ముందుగా అప్రమత్తమై అలర్టే అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎంతవరకు ప్రభుత్వం సక్సెస్ అవుతుందని అనుకోవాలి? అంటే బుడమేరుకి ఉత్తరాంధ్రకి సంబంధం లేదు, బుడమేరుకి సంబంధం కొల్లేరు వరకే. ఉత్తరాంధ్రలో మళ్ళీ తుఫాను వలన కుండపోత వర్షాలు అటు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటిది ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి అక్కడ వేరే సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే బుడమేరు దగ్గర నుంచి వెళ్తున్నటువంటి వాటర్ కొల్లేరులోకి వెళ్తుంది, ఎట్లా త్రూ ఉప్పుటేరు. ఇక్కడ ఈ ఉప్పుటేరు ఏమైపోయిందంటే ఎప్పటికప్పుడు ఉపన్యాసాలు బాగుంటాయి కానీ దాంట్లో వచ్చిన తూటుకాడని ఎవరూ తీయలేదు, దాన్ని బాగు చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. తూటుకాడంతా పేరుకుపోయి ఉన్నది, అది 100 కాదు 1000 ఎకరాలలో అట్లాగే ఉండిపోతుంది. నీళ్లు అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంటాయి. ఇప్పుడు మీరు కొన్ని విజువల్స్ చూస్తే కొన్ని ఛానళ్ళలో పొద్దున ఉప్పుటేరు దగ్గర ఈ ప్రొక్లైనర్లతో ఆ తూటుకాడని పీకుతున్నారు. ఎందుకు? వాటర్ ఫోర్స్ పోవడం కోసం.
ఇప్పుడు ఏంటంటే విజయవాడ దాటినటువంటి వరద నీరు త్రూ గన్నవరం ఈ ప్రాంతాల మీదుగా గుడివాడ ఆ రూట్లో నుంచి భీమవరం రూట్లో నుంచి వెళ్ళి ఉప్పుటేరు అక్కడ ఉంటుంది, ఆ ఉప్పుటేరులోకి నీళ్ళు వెళ్ళాలి, ఆ ఉప్పుటేరు ప్రవాహం వెళ్ళి కొల్లేరులోకి వెళ్ళాలి. కొల్లేరుకి ఆల్రెడీ ఆక్యుపైడ్, అది చెరువులు తవ్వేస్తున్నారు, చెరువులు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ చెరువులు ఎవడో ధ్వంసం చేయడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చేటటువంటి వాటర్ని అక్కడ 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కిందకి దిగుతుంది. అది కూడా ఈ గండు కొట్టకపోతే మరింత నిదానం అవుతుంది. కొల్లేరులో ఉన్న కాలువలకు గండి కొట్టేయాలి, కొల్లేరులో ఉన్న చెరువులు కొట్టిపడేయాలి. గండు కొట్టిపడేస్తే ఈ నీళ్లు స్పీడ్గా వెళ్తాయి. కొట్టేయకపోతే ఏమవుతుంది, అది అట్లాగే ఉంటుంది. అక్కడ కొట్టరు, ఎందుకంటే అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలు దాని మీద డిపెండ్ అయ్యాయి. అందులో అవన్నీ రాజకీయ పార్టీల యొక్క ఆశ్రయం ఉన్నటువంటి ఓటర్లే వాళ్ళందరూ. కాబట్టి అక్కడ గండి కొట్టరు. ఇంకోటి రాజకీయ నాయకులు పెట్టుబడితో నడిచే చెరువులై, కాబట్టి అక్కడెవడు గండి కొట్టడు. అక్కడ గండి కొట్టకపోతే ఏది మనం కనుక వందే భారత్ ఎక్స్ప్రెస్ని పాసింజర్ ట్రైన్ నడిపినట్టు నడుస్తుంది ఇప్పుడు వాటర్. అది కానీ ఒకటి సార్, ఇంకొక కోణంలో ఇలాంటి జల ప్రళయాలు వచ్చినప్పుడు ఇప్పుడు బుడమేరుకు సంబంధించి కూడా వినిపిస్తున్నమాట, చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఆక్రమించుకున్నారండి. కొల్లేరు కూడా చాలా ఒక రకంగా మీకు తెలిసి చాలా ఆక్రమణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక రకంగా ఈ జల ప్రళయం లేదంటే ఈ ఆక్రమణలు ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కార్కి ఒక సవాల్ విసురుతున్నాయా? ఒకటి, ఇవి జాతిని ఉద్దేశించిన ప్రసంగాలకి ఈ టైంలో ఆవేశాన్ని చల్లార్చేటటువంటి మాటలకి పరిమితం అవుతుంది తప్పించి ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే ఇప్పుడు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఒక్క విజయవాడలోనే వీళ్ళు లెక్కగట్టింది ఎన్ని 2.5-3 లక్షల ఇళ్ళు. ఏది ఇది విజయవాడ లోపల ఆ ముందున్నటువంటి అంబాపురమును ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు బుడమేరు దగ్గర నుంచి లెక్కేసుకుంటే విజయవాడ దగ్గరకే దగ్గరగా ఓ 15-20 లక్షల ఇళ్ళు ఉంటాయి, 10-15 లక్షల ఇళ్ళు. ఇవేమి ఆక్రమించుకున్నాయి కాదు, రిజిస్టర్డ్ ల్యాండ్స్. ఇవేమి పరివాహక ప్రాంతం కాదు, అంటే ఇదేమి FTL లెవెలో బఫర్ జోనో కాదు. ఇదంతా బుడమేరుకి సంబంధం, అంటే బుడమేరు నీళ్లు వెళ్ళే రూటే తప్పించి అదంతా పక్కా రెవెన్యూ ల్యాండ్స్, పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్స్. కాబట్టి అది ఆక్రమణ అనడానికి ఏం లేదు. ఆక్రమణ అంటే FTL లెవెల్ బఫర్ జోన్. దీన్ని మామూలు పరిభాషలో చెప్పాలంటే బఫర్ జోన్ అందామా? లేదు. ఎందుకంటే ఉడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏసి ప్లాట్లేసి అమ్మిన ఏరియాలు ఇవి. హౌసింగ్ బోర్డు కాలనీ మునిగింది ఫర్ ఎగ్జాంపుల్. హౌసింగ్ బోర్డు కాలనీ అంటే ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వంది. ఈ విద్యాధరపురం డిపో మునిగింది, అది ఎవరిది? APSRTCది. విద్యాధరపురం వర్క్షాప్ మునిగింది RTCది. హాస్పిటల్ మునిగింది ఎవరి అయ్యి? ప్రభుత్వాన్ని. మరి పరివాహక ప్రాంతం అయితే ఎన్ని ఆక్రమణలు అంటారా? అంటే ఏంటి? అవన్నీ అధికారికమైనటువంటివే కదా. హౌసింగ్ బోర్డు కాలనీ, అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్, మర్చెంట్స్ అసోసియేషన్, ఇవన్నీ కూడా వ్యాలిడే కదా. కాబట్టి ఇవేమి ఆక్రమణలు కాదు, ఇది అనవసరపు మాటలు. ఆక్రమణ కొల్లేరు, ఆక్రమణ కొల్లేరు ఆక్రమణ అయింది. కొల్లేరే ఆక్రమణ. 2 లక్షలకి పైగా ఎకరాలు ఆక్రమణ అయింది. గతంలో చివరికి ఆ కొల్లేరు ఆక్రమణను తొలగించడం కోసం సుప్రీంకోర్టు ఒక సాధికార కమిటీ వేసి, అప్పట్లో ఎర్నేని నాగేంద్రనాథ్ అనుకుంటా పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఒక 40 మందితోనేమో ఒక సాధికార కమిటీ వేసి వాళ్ళకి అప్పచెప్పింది ఆ కొల్లేరు ఆపరేషన్ పూర్తి చేయమని. ఆపరేషన్ కొల్లేరు అని పేరు పెట్టి రాజశేఖర రెడ్డి హయాంలో 45 రోజుల పాటు ఆ చెరువులన్నీ తవ్వేశారు. 6వ కాంటూర్ ఏదైతే కరెక్ట్గా ఈ బుడమేరు వాటర్ విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి కొల్లేరులోకి వెళ్ళేటటువంటి మార్గాన్ని 6వ కాంటూర్ అంటారు. అంటే 6వ దారి అనమాట. అక్కడ 1, 2, 3, 4, 5 మార్గాల్లో ఇది అనమాట. 5, 6 కాంటూర్లు కీలకం. ఆ కాంటూర్ రూట్లో కూడా, ఆ కాంటూర్ అంటే ఈ దారి అనమాట, వే, వాటర్ సముద్రంలోకి వెళ్ళే వే, దాన్ని కూడా మూసేశారు. ఇది అప్పట్లో ఆపరేషన్ కొల్లేరుకి ముందు నేను రాసిన కొన్ని వార్తల తర్వాతనే అప్పుడు వెలుగులోకి వచ్చింది. నేను అటు వెళ్ళినప్పుడు, కొయ్కలూరు వెళ్తున్నప్పుడు ఈ ఉప్పుటేరు నిండిపోయి అక్కడ ఉన్నటువంటి గుడివాడ నుంచి ఆ కైకలూరు వెళ్ళే రూట్లో ఊళ్ళు మునిగిపోయినాయి. ఇదేంటి ఇట్లా ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను పడవేసుకుని ఆ ఊళ్ళల్లోకి వెళ్తే వాళ్ళు చెప్పిన విషయాలు నేను హైలైట్ చేశాక సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇది కూడా యాడ్ చేశారు. అప్పుడు
అప్పుడు వేగంగా దాన్ని ఆపరేట్ చేయమంది 45 రోజుల్లో వాటిని కూల్చడం జరిగింది. ఇప్పుడు బెజవాడలో స్టార్ హోటల్స్ నడుపుతున్న వాళ్ళు అక్కడ ఆ చెరువుల కబ్జాదారులు. అబ్బా. విజయవాడలో స్టార్ హోటల్స్, రైస్ మిల్స్ నడిపే వాళ్ళు, అలాగే విజయవాడ అంటే కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అపర కోటీశ్వరులు అక్కడ చేపల చెరువుల యజమానులు. ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 1200 ఎకరాలు, 1500 ఎకరాలు ఉంటాయి. ఏడాదికి వీళ్ళకి ఒక్కొక్క కాపుకి 30,000 రూపాయలు చొప్పున డబ్బులు వస్తాయి వీళ్ళకి. వాటితో విజయవాడలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు నడుపుతారు, అలాగే వ్యాపారాలు నడుపుతారు. దాన్ని కొట్టడం అనే అప్పట్లో కొడితే తెలుగుదేశం వ్యతిరేకించింది, కమ్యూనిస్టులు వ్యతిరేకించారు ఆ రోజుల్లో, ఏది ఆ చెరువుల్ని కొట్టడానికి. కాబట్టి ఇప్పుడు ఈ కొల్లేరు అనేది క్లియర్ కాకుండా ముంపు ఇక్కడ బుడమేరుని ఎవడు ఆపలేదు. బుడమేరుని ఆపాలి అంటే జరగాల్సింది అతిపెద్ద రిటైనింగ్ వాల్ కట్టాలి. అది ఎక్కడి నుంచి అంటే ఈ బుడమేరు పుట్టేటటువంటి ఖమ్మం కృష్ణా బోర్డర్స్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళి కృష్ణా నది దాకా ఏదైతే పోలవరం కుడి కాలువకు ఉందో ఆ మొత్తానికి రిటైనింగ్ వాల్ కట్టాలి. అది కట్టే ధైర్యం ఎవరు చేయరు, కేవలం కట్టలు కడతారు. మట్టి కట్టలు కడితే ఉంది, కూలి అవతల పోతాయి. అవును అవును సార్. ఫైనల్ గా ఒకటి, కేంద్ర సాయం గురించి 3,500 కోట్లు ప్రకటన మాత్రమేనా రెండు రాష్ట్రాలకి, లేదంటే నిజంగా కేటాయింపు అనేది జరిగిందా? చంద్రబాబు గారు దాని మీద మాట్లాడారు కూడా. 5 పైసలు కూడా ఇవ్వలేదు. అది మొన్న వచ్చింది ప్రకటన, అంటే సోషల్ మీడియాలో వీటిలో వచ్చింది. 3,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారని ఆ వెంటనే చంద్రబాబు గారు చెప్పారు, 5 పైసలు కూడా ఏం రిలీజ్ చేయలేదు, మేము ఇంకా అడగలేదు, అసలు మేము నివేదిక పంపించకుండా ఎట్లా ఇస్తామని. ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ అని ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి కూడా విపత్తు నివారణ నిధి అని, రాష్ట్ర విపత్తు నివారణ నిధి, కేంద్ర విపత్తు నివారణ నిధి అని 2 కలిపి ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టబడి ఉంటాయి. ఇప్పుడు ఈ ఆహారము, తరలింపు, పునరావాస శిబిరాలకి ఆ ఖర్చే వాడతారు, ఆ డబ్బులే వాడతారు. అది ఏమన్నా ఉందా ఏంటి అన్నది ప్రభుత్వం ఏం చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎట్లాగో అడగడము తెలియదు, ప్లస్ వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి నోరు మెదపలేదు. అది కనుక ఉంటే అది వాడుకుని ఉండాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక 6,500 కోట్ల రూపాయలు రోడ్లు పోయినాయి, పొలాలు పోయినాయి, అలాగే వివిధ వ్యవస్థలకి నష్టం వాటిల్లినటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు. అయితే అవి వస్తే డబ్బులు ఇస్తారా పరిహారం, అవి రాకపోయినా ఇస్తారన్నది ఇంకా తేలా. అంటే ప్రకటన వాస్తవమేనా సార్? అదే 3,500 కోట్లు అనేది తప్పు అంటున్నా. అది ప్రకటనే తప్ప, లేదంటే నిధులు రాలేదు కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించలా, కేంద్రం ఇచ్చేసింది అని బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అదేమీ లేదని చంద్రబాబు గారు చెప్పారు. ఓకే, అంటే అసలు ప్రకటించలేదని అనుకోవాలి అంతే కదా. కేంద్రం నుంచి అయితే ₹1 కూడా ప్రకటించలేదు రెండు రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలు. రైట్, థ్యాంక్ యూ సార్. చూద్దాం, మొత్తానికి వరదలు లేదంటే ఈ జల ప్రళయం ఒక సవాల్ విసురుతోందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఇప్పటికే బెజవాడ అయితే కోలుకుంటోంది, నెక్స్ట్ ఉప్పుటేరు లేదంటే కొల్లేరు వరద బాధితుల పరిస్థితి ఏంటి? అక్కడ కూడా బీభత్సం సృష్టిస్తోంది జల ప్రళయం. ఎప్పుడు కోలుకుంటారు ప్రభుత్వం? వాళ్ళకు కూడా ఎటువంటి పరిహారాలు అందిస్తుంది, ఎలాంటి సహాయ చర్యలు తీసుకుంటుంది, వేచి చూద్దాం.